మూసీ ప్రక్షాళన పేరుతో ఆ చుట్టూ ఉన్న ఏవైతే ఆ కట్టడాల్ని తొలగించే పేరు కానివ్వండి, అదే సందర్భంలో చెరువులను కాపాడతామంటూ హైడ్రాన్ తీసుకొచ్చిన సందర్భంలో ఇవన్నీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరుగా మారిపోతున్నాయి. అందువల్లనే ఇవాళ రియల్ ఎస్టేట్ అన్నది ఇక్కడ పుంజుకోకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ హైడ్రా అనే పేరుతో రావాల్సిన కస్టమర్లు రావట్లేదు, ప్రాజెక్టులు కొత్తవి ఏవి స్టార్ట్ అవ్వట్లేదు అనేది ఒక మాట వినిపిస్తుంది. సో మీరేమో డెవలప్మెంట్ అంటున్నారు, ఇదంతా డిస్ట్రక్షన్ కాదా అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఇప్పుడు మేము సూటిగా ప్రతిపక్షాలను అడుగుతున్నాం, మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేదా మీరు సూటిగా చెప్పండి. ఈరోజు భవిష్యత్ తరాలకు చెరువులను అందించాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా మీరు చెప్పండి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, ఏదైతే చెరువులల్లో కబ్జాలకు గురి చేసి పెద్ద పెద్ద వేల కోట్లున్న అధిపతులు వచ్చి గెస్ట్ హౌజులు కట్టుకున్నారో వాటి నిర్మాణాలను కూల్చేసి చెరువుల్ని కాపాడాలి, చెరువు భూముల్ని కాపాడాలి. అలాంటి చెరువులు పూర్తి చేసిండ్రు, చెరువుల్ని కబ్జా గురి చేసిండ్రు. కాబట్టి ఈరోజు ఒక సంకల్పంతో వెళ్తున్నామే తప్ప ఇంకొకటి కాదు. మూసీకి సంబంధించి కూడా ఎవరైతే మూసీలో ఉన్న పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మేము అడుగుతున్నాం, బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ కానీ ఈ పెద్ద పెద్ద నాయకులు ఒకరోజు పోయి మూసీ పక్కన ఉండమనండి, ఒకరోజు పోయి మూసీలో పండుకోమని చెప్పండి. ఆ వాసనను భరించే పరిస్థితులలో లేరు. కానీ ఈరోజు పేదలు మాత్రం మూసీ మురికి నీటిలలోనే ఉండాలని చెప్పి వీళ్ళు ఒక ఆలోచనతో వస్తుండ్రు. ఇది నిజంగా కూడా దుర్మార్గమైన ఆలోచన.